మహాగణాధిపతయే నమః. సోమకాంత మహారాజు గారు తన కుమారుడికి ఆచారము, ధర్మము, రాజనీతిజ్ఞత ఉపదేశించుట, ఆ విధంగా రహస్య మందిరంలో రాజైనటువంటి సోమకాంత మహారాజు గారు తన కుమారుడైనటువంటి హేమకంఠునికి స్వర్ణమయమైనటువంటి బహురత్న ఖచ్చితమైనటువంటి ఇంద్రుని యొక్క స్వర్గ సింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనం పైన పక్కన కూర్చుండబెట్టుకొని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసం కలిగేలాగా తన యొక్క కుడి చేతిని ఉంచి ఈ విధంగా అంటున్నాడు, కుమారా, అనేక విధాలైనటువంటి ధర్మాలన్నింటిలోనూ సదాచారం అనేది మిక్కిలి విశిష్టమైనది. రాజైనవాడు దీనిని తప్పక పాటించాలి. అందువలనే ఆయువు, ఆరోగ్యము, కీర్తి వర్ధిల్లుతాయి. దేవతా అనుగ్రహము, వంశాభివృద్ధి కూడా కలుగుతాయి. ఆ సదాచార విశేషాలంటే ఏమిటో శ్రద్ధగా విన్నాయన. సదాచారము అంటే అర్ధరాత్రి సమయం ఇంకా 2:30 గంటలు కాలం ఉండగా సూర్యోదయానికి ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. వెంటనే పడుకున్నటువంటి శయ్యను వీడి శుచి అయినటువంటి స్థానంలో కూర్చొని తన యొక్క ఆచార్యుని అంటే తన గురువుని దేవతలను ప్రణవ స్వరూపంగా అంటే ఓంకార సహితంగా భూమాతని ధ్యానించాలి. నాయన, భూమిపై పాదాలు ఉంచుతున్నందుకు గాను నా యొక్క అపరాధ క్షమించు తల్లి అని చెప్పి నా దేవుని కోరుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై సకల ఆగమముల చేత కొనియాడబడుతున్నటువంటి వాడు, చతుర్విధ ఫల పురుషార్థములను ప్రసాదించేవాడు, వాక్కుకి మనస్సుకు అతీతుడు అయినటువంటి గణపతికి నమస్కారం చేయాలి నాన్న. అదేవిధంగా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్మరించి మానసోపచారం విధంగా పూజ చేసి ఆ పిదప బహిప్రదేశానికి చేతిలో నీటి పాత్రను తీసుకొని గ్రామానికి నైరుదిక్గా వెళ్ళాలి. అంటే ఆ కాలంలో ఇంట్లోనే ఇప్పుడున్నట్టుగా సెప్టిక్ ట్యాంకులని కానీ లేకపోతే ఇలాంటివి లేవు కాబట్టి ఆ కాలంలో నైరుతి దిక్కులో వీళ్ళందరూ కూడా బహిప్రదేశానికి వెళుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా నైరుతికి వెళ్ళిన తర్వాత అంటే మనిషి తన యొక్క నిత్యకర్మానుష్ఠానాన్ని కూడా నెరవేర్చుకొని దివారాత్ర అంటే పగలు రాత్రి సమయంలో ఉత్తర దక్షిణ దిశలుగా మూత్రపురుష విసర్జన అనేది చేయాలి. ఎప్పుడు కూడా తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ ఈ మూత్రపురుష విసర్జన అనేది చేయకూడదు. ఆ తర్వాత తను ఏదైతే ఏ కార్యక్రమం చేసినా ఇంట్లో ప్రతి మంచి పని చేస్తూ ఉంటాం కాబట్టి హస్తోప్రక్షాళ్య అంటే కాళ్ళని చేతుల్ని కడుక్కొని ఆ తర్వాత ఎడమ చేతితోటి తన యొక్క నాసికారంధ్రాన్ని మూసి మరో 7 సార్లు 2 చేతులను కూడా ఒక్కసారి సూర్యోపస్థానం అంటే సూర్య నాడి చంద్రనాడిని కూడా గాలి పీల్చి వదలాలి నాన్న. ఈ విధంగా తన యొక్క నిత్యకర్మలని నెరవేరుస్తూ ఉండాలి. ఈ యొక్క సదాచార వ్రతాన్ని ఆచరించేవాడు ఇందుకు 2 రెట్లు వానప్రస్థుడైన వాడు, అలాగే 3 రెట్లు సన్యాసులు, 4 రెట్లు శుద్ధి చేసుకోవాలి నాన్న. అలాగే స్త్రీలు, శూద్రులు కూడా వాళ్ళు వీళ్ళని కాదు, ఇందులో సగము 25 వంతు మాత్రమే శుద్ధి చేసుకుంటే సరిపోతుందని చెప్పని ఈ యొక్క రహస్యాన్ని, తన యొక్క విశేషాలని, సదాచారము అనే విధానాన్ని ఆ యుగంలో ఏ విధంగా చేయాలో తన యొక్క కుమారుడికి సోమకాంత మహారాజు గారు సదాచారం యొక్క ప్రవర్తన అనేది తెలియజేశాడు. గణపతి పురాణం యొక్క మిగతా భాగాన్ని రేపు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క గణపతి యొక్క మంత్రాన్ని కానీ గణపతి పురాణాన్ని కానీ శ్రద్ధతో మనం పూజ చేయలేకపోయినా ఈ యొక్క పురాణాన్ని విన్న మాత్రం చేత మీ యొక్క గృహంలో కానీ శరీరంలో కానీ ఉన్నటువంటి ఇబ్బందులు, బాధలు తొలగిపోతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీ మహాగణాధిపతయే నమః.